హలో అందరికీ, కాల్చి చేసిన వంకాయ పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను చూడండి. ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను, అలాగే కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను. నార్మల్గా వంకాయ పచ్చడి చేసుకుంటూ ఉంటాం, అలాగే కాల్చి చేసిన వంకాయ అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా లో ఫ్లేమ్ మీద వంకాయ పెట్టుకొని బాగా రెండు వైపులా కాల్చుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, రెండు వైపులా కట్ చేసి తొక్కు తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక టమాటా తీసుకున్నానండి, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసి ఇలాగ ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా. తర్వాత వెల్లుల్లి కూడా ఇలాగ తొక్కు తీసుకొని తర్వాత ఇలాగ దంచి పెట్టుకున్నాను పక్కన. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టుకున్న తర్వాత ఎర్రగడ్డలు కూడా ఇందులో వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వాడ్చుకోవాలి. ఎంత ఎర్రగడ్డలు వేగితే అంత టేస్ట్ వస్తుంది పచ్చడికి. కరివేపాకు కూడా ఇందులో వేసాను. తర్వాత బాగా వాడ్చుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయ బాగా కాల్చుకోవాలి. చూసారా, ఈ విధంగా కాల్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వంకాయని తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చెక్కు తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఎర్రగడ్డ బాగా వాడింది. తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసి బాగా వాడ్చుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, అలాగే తగినంత కారం, అలాగే చిటికెడు పసుపు పొడి, ఇవన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు వాడ్చుకోవాలి. చల్లారిన వంకాయని నీటితో అద్దుకుంటూ ఇలాగా తొక్కు తీసుకోవాలి. ఇలాగా తొక్కు తీసుకున్న తర్వాత ఇలాగా ఒకసారి చెక్ చేసుకోవాలి, పురుగులు ఏమైనా ఉన్నాయా లేదా అని. చూసారా, ఏమి లేవు.
వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలాగ కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది టేస్ట్ వంకాయ పచ్చడికి. ఇలాగా బాగా స్మాష్ చేసుకోవాలి, చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వాడ్చుకున్న దాంట్లో ఈ వంకాయ గుజ్జుని అందులో యాడ్ చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు వాడ్చుకుంటే బాగా ఉప్పు కారం వంకాయకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు వాడ్చుకోవాలి. కాల్చిన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటే, టేస్ట్ చేసేయాలని. వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడి వేసుకొని కాసంత నెయ్యి కూడా అలా తగిలించి, వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చడి అలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.